వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఐపీఎల్ వేళ షాకింగ్, ధనశ్రీకి 4.75 కోట్ల భరణం ఇవ్వడానికి చాహల్కి ఓకే. మహేష్ రాజమౌళి షూటింగ్ షెడ్యూల్ పూర్తి, న్యూయార్క్ వెళ్ళిపోతున్న ప్రియాంక పోస్ట్ వైరల్. నిహారిక నిర్మాతగా రెండవ సినిమా, ఈసారి లేడీ డైరెక్టర్తో. టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం నిజమేనని తేలిపోయింది. తన భార్య ధనశ్రీ వర్మకు భరణంగా 4.75 కోట్లు చెల్లించడానికి చాహల్ అంగీకరించాడని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. చాహల్ ధనశ్రీ వర్మ 2020 డిసెంబర్లో వివాహం చేసుకుని 2023 ఫిబ్రవరిలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. సుమారు 18 నెలలుగా విడిగా జీవిస్తున్నట్టు తెలుస్తోంది. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణకు గతంలో చాహల్ ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారని సమాచారం. వారికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వారు విడిపోవడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ హైదరాబాద్లోని సెట్స్లో చేయగా ఇటీవల ఒడిశా వెళ్లి అక్కడ కోరాపూర్ జిల్లా అడవుల్లో సెకండ్ షెడ్యూల్ షూట్ చేశారు. కోరాపుట్లో జరుగుతున్న షూటింగ్ నిన్నటితో పూర్తయింది. తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్లో పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఒడిశా కోరాపుట్ నుంచి వైజాగ్ వరకు కారులో వచ్చి వైజాగ్ టు ముంబై, ముంబై టు న్యూయార్క్ వెళ్తున్నట్లు తెలిపింది. అలాగే దారిలో జామకాయలు అమ్మే ఒక మహిళ 150 రూపాయలు అని చెబితే 200 ఇచ్చి చిల్లర ఉంచుకోమన్నా కూడా చిల్లర లేకపోవడంతో ఇంకొన్ని కాయలు ఇచ్చింది. వర్కింగ్ ఉమెన్ చారిటీగా డబ్బులు తీసుకోరు అని తెలిపింది. అలాగే ఒడిశా నుంచి వైజాగ్ దారిలో వస్తూ ఉండగా పక్కన కాలువలు, పొలాలు, రోడ్లు, షూటింగ్ సెట్లో తీసుకున్న ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రియాంక. మెగా డాటర్ నిహారిక కొనిదెల ఓ పక్క నటిగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా సిరీస్లు, సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే పలు సిరీస్లు నిర్మించిన నిహారిక ఇటీవల కమిటీ కుర్రోలు అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు 50 కోట్ల వసూలు సాధించి పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు మానస శర్మ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో 3వ ప్రాజెక్టుగా ఫీచర్ ఫిల్మ్ చేస్తోంది. నిర్మాతగా నిహారికకు ఇది 2వ థియేట్రికల్ సినిమా. మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టిన నిహారిక రెండవ సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.